పేరు వచ్చి సయ్యద్ అర్షద్ హుసేన్. మేము ఇది క్రాప్ స్టార్ట్ చేసి కొరిమేను 4 ఇయర్స్ నుంచి వెళ్ళి కల్చర్ చేస్తున్నాం సార్. ఈ స్టార్టింగ్ మేము తెలిసినప్పుడు హైదరాబాద్ అతని కన్సల్ట్ అయ్యి అతని దగ్గర 10,000 పిల్లలు ఒక ఎకరంలో వేసుకున్నాం, ఒక పౌండ్లో. అది 5 months తర్వాత మాకు కొంచెం మొటాలిటీ జరిగింది దాంట్లో. ఆ మొటాలిటీ జరగడం వల్ల మాకు కొంచెం నష్టం వచ్చింది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ అది వచ్చేసి మళ్ళీ మాజీద్ అని నల్గొండ అతని దగ్గర వెళ్ళాం. అతని దగ్గర తీసుకొని 3,000 పిల్లలు మేము వేసుకున్నాం. దాంట్లో మాకు 80% గ్రోత్ మంచిగానే వచ్చింది, 20% కొంచెం మోర్టాలిటీ వచ్చింది. మెడిసిన్స్ మాత్రం కైకుల నుంచి వెళ్ళి మేము తెప్పించుకొని డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ మీదనే మెడిసిన్స్, కాల్షియం, ప్రోబయోటిక్స్, మల్టీవిటమిన్స్, గ్రోత్ ప్రమోటర్స్ అవన్నీ కూడా మేము వాటి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము వాడినాం. ఆ కల్చర్ కొంచెం మాకు మంచిగానే వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ మేము హనుమాన్ జంక్షన్ అని ఆంధ్రాకి వెళ్ళినాము. అక్కడి నుంచి వెళ్ళి 5,000 పిల్లలు నాటానిచ్చి మాకు ఇచ్చిండ్రు. దాంట్లో మాకు కొంచెం గ్రోత్ అనేది మోటాలిటీ ఏం రాలేదు, కానీ గ్రోత్ మాత్రం మాకు యావరేజ్గా చూసుకుంటే 700 to 600 వచ్చింది సార్. ఇన్ని రోజులు వాడిన తర్వాత మీకు ఒక 10-11 months వరకు మేము అది చేసేసి కల్చర్ మొత్తం కంప్లీట్ చేసేసి లాస్ట్ 1.5 month ముందు మహిపాల్ సార్ దగ్గర కన్సల్ట్ అయ్యాము. ఇప్పుడు మహిపాల్ సార్ చెప్పిన ప్రకారం మేము ఒక 3,000 పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడు కల్చర్ చేసుకున్నాం. ఇప్పుడు చేసి మేము ఒక 10 days నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేము ఇచ్చిన అడ్రస్ మీద వెళ్ళి సీడ్ తీసుకొచ్చినాము. 3,000 పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు కల్చర్ నడుస్తుంది. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉన్నది. మహిపాల్ సార్ ఏమో టైం టు టైం డే టు డే మాకు అప్డేట్ చేస్తుంటారు. వాళ్ళ టెక్నీషియన్ కూడా ఇవాళ రావడం జరిగింది. ఇవాళ వచ్చి టెక్నీషియన్ వాటర్ లెవెల్, శాండ్ లెవెల్, శాండ్ కల్చర్ మొత్తం టెస్ట్ చేసుకొని మాకు అప్డేట్ చేస్తున్నారు.